పోయిన వారము నాకు గౌద బిళ్ళలు వచ్చినాయి. ఇది రాత్రి ఏమో దయ్యాలు కనిపించినాయి. అది గోడ మీద నాలుగు బయట పెట్టి కళ్ళు బయటికి తీయడం అట్లా అనిపించింది. లెగిసి ఏడ్చాను నేను. మా నాన్న ఓదార్పితే కూడా 2 రాత్రి నాకు నిద్ర లేవు. అయినా కూడా చేసి అన్న ప్రార్థన చేయగానే తగ్గిపోయింది. ఏసే తగ్గించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కొద్ది దినాల క్రితం నుంచి అపవాది క్రియలు అనేక రీతులుగా బిడ్డలను శోధిస్తూ ఉన్నారు. అయితే ఈ చిన్న పాప ఆలియా 1 వారం రోజుల నుంచి ఈ గవద బిళ్ళలు ఒకటి వచ్చినాయి. తర్వాత మధ్యరాత్రుల్లో ఉలిక్కిపడి లేస్తూ నన్ను తీసుకెళ్ళకండి అని పెద్దగా కేకలు వేస్తూ అనేక సార్లు ఒక రాత్రిలోనే 4-5 సార్లు ఈ రీతిగా జరిగింది. ఇలా 2 దినాలు ఇలాగే ఇబ్బంది పడతా ఉంది. అయితే తల్లిదండ్రులు ఎంతగానో మరి ప్రార్థన చేస్తున్నారు, కానీ మరి ఆ సమయంలో కొద్దిసేపు బాగుంటుంది, మరలా అదే సిచ్యువేషన్లోనికి వస్తూ ఉంది. అయితే మన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేవుడు ఆ యొక్క గలిబిలిని తొలగించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థనలో గొప్పతనం ఏం లేదు, కానీ దేవుడు మన ప్రార్థన త్రోసివేయలేదు, మన ప్రార్థన తృణీకరించలేదు. చక్కగా ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేశాడు. ఇప్పుడు ఈ యొక్క టాన్సర్స్ టైప్లో వచ్చినాయి అన్నారు, అవి కూడా దేవుడు స్వస్థత కలిగించాడు, ఎలాంటి మెడిసిన్ వాడకుండానే. అలాగే చక్కగా అప్పటి వరకు ఆకలి అనేది వేయట్లేదు, ఇప్పుడు ఆకలి వేస్తుంది అని చెప్పి తినడం ప్రారంభించింది. నిజంగా దేవుడు బిడ్డల పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రార్థన గొప్పతనం ఏం లేదు, మరొకసారి చెప్తున్నాం, దేవుని కార్యాలు మాత్రమే జరుగుతున్నాయి. అందుని బట్టి నిజంగా ఎంతైనా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బిడ్డలను నిండారుగా దేవుడు దీవించి ఆశీర్వదించి సమృద్ధి కృపతో నింపునుగాక. దుష్ట దురాత్మ అంధకార శక్తుల నుంచి బిడ్డలకు విడుదల యేసునామమున కలుగునుగాక. బిడ్డ చుట్టూ మీ అగ్ని ప్రాకారము ధరించి మీ కృపతోడు ఉంచి మన యేసే అతి పరిశుద్ధ నామమున ప్రార్థించడి పొందుకొని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆలియా. ప్రైజ్ ది లార్డ్.